నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఘం గణపతియే నమః. బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కుజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. ఫిబ్రవరి నెలలో మిథున రాశి, మిథున రాశి అంటే భార్యాభర్తల రాశి అని చెప్తారు, ఒక చెంట కలిసి. అలాగే వృషభము యందు గురువు గ్రహము సంచారం చేస్తుంది, కన్య రాశి యందు చంద్ర కేతువులు సంచారం చేస్తున్నారు. అలాగే ధనస్సు యందు బుధ శుక్ర కుజులు సంచారం చేస్తున్నారు, మకరము యందు రవి సంచారం చేస్తున్నాడు, కుంభము యందు శని సంచారం చేస్తున్నాడు, రాహువు ధనస్సు రాశి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. గ్రహ సంచారం ఈ రకంగా ఉంటే ఈ యొక్క వారికి బహుళ షష్ఠి గురువారము, చిత్తా నక్షత్రము 1వ పాదము, ధృతి యోగము, వనజీకరణం ఈ తిథివార నక్షత్రాలను అనుసరిస్తే మిథున రాశి వారికి మొట్టమొదటిగా వచ్చిన 15 రోజులు, అంటే 28 రోజులు ఉన్నాయి, 14 రోజులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే కీళ్ళకు సంబంధించినవి, ఉదరములకు సంబంధించినవి, కంటికి సంబంధించినవి, తలకు సంబంధించిన, అంటే తలకాయ నొప్పి అనుకోండి, తలకాయ నొప్పి అంటే చిన్నది కాదు, వ్యాధి చాలా ఇబ్బందికరమైనది. అటువంటిది ఉండి ఆర్థికపరమైన పరిస్థితుల్లో కొద్దిగా ఒడిదుడుకులకు పొందుతూ, అంటే ఏం చేయాలి, ఈ రోజున పలానా ఓడికి పలానా ఇద్దామనుకున్నాము, ఇవ్వలేకపోయాము, పలానా మనిషిని కేకేసి ఇలా చేద్దాం అనుకున్నాము, అది చేయలేకపోయాము అనేటువంటి ఒడిదుడుకులైన పరిస్థితులు ఈ 14 రోజులు అనిపిస్తారు. 14 రోజులు జరిగిన తర్వాత అనుకోని విధంగా వీరికి ఒక మంచి సంఘటన దొరుకుతుంది. అంటే శుభవార్తలు వింటారు. ఎక్కడి శుభవార్తలు వస్తాయి, ఆ శుభవార్తలు వినడము, ఎవరో ఒకరు పలానా చోటకి రండి, మీరు కూడా, మేము లేకపోతే తిరుపతి వెళ్తున్నాం, మాకు కూడా రండి, మిమ్మల్ని తీసుకెళ్తామని అనడం, ఆ తిరుపతి ప్రయాణం లేకపోతే ఏదో క్షేత్ర ప్రయాణం చేయడం. ఎప్పుడైతే క్షేత్రములు యందు ప్రయాణం చేస్తున్నామో మనసు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మనసుకు ఆహ్లాదకరమైన పరిస్థితి వస్తే ఏమవుద్ది, గతంలో జరిగిన చిన్న చిన్న పరాభవాలను కానీ లేకపోతే ఇంకోటి కానీ మనస్తాపాలు కానీ మర్చిపోతారు, ఉల్లాసవంతమైన జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ మిథున రాశి వారికి క్షేత్రలో ఎందు తిరుగుట, 14వ తారీఖు నుంచి తిరుగుట శుభదాయకమైన ఫలితాలు పొందట. ఆ క్షేత్రదాయకమైన దాంట్లో కూడా లాభదాయకమైన ఫలితాలే పొందుతారు. అలాగే వస్త్ర వ్యాపారులు, అంటే మిథున రాశికి ముందుగా చెప్పుకున్న బుధుడు అధిపతి, మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు ఎవరు? విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతత్వమైన భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్లి, సంతతి, 8 రకాల యోగాలకి కారకుడు. ఈ యొక్క కారకత్వానికి అనిపించుంటే వస్త్ర వ్యాపారాలను చూసుకోవాలి. వస్త్ర వ్యాపారులు ఈ యొక్క నెలయందు ప్రథమం నుంచి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు, మంచి లాభదాయకమైన వ్యాపారాన్ని సాగిస్తారు. అలాగే జ్యువెలరీ షాప్, బంగారానికి సంబంధించిన వాళ్ళు కూడా మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. కారణం ఫిబ్రవరి తర్వాత వచ్చేది మార్చి నెల వస్తుంది. మార్చి నెలలో
అత్యధికమైన శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. బంగారు వ్యాపారాలకి శుభదాయకము మిథున రాశి వారికి. ఇక రాశికి ఆధిపత్యాన్ని వహించిన బుధుడే యోగదాయకుడిగా ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క విధానము అన్యోన్యతమైన దాంపత్య విధానం సంప్రాప్తం అవుతూ ఉంటుంది. అటువంటి విధానం ఉంటారు. ఇంకా అలాగే నువ్వు అడిగే విద్యార్థుల గురించి కూడా చెప్తున్నాను. ఈ విద్యార్థులు అనేది అలుపెరగకుండా చదువుతారు. ఈ ఫిబ్రవరి నెలలో పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. అలుపెరగకుండా చదువుతారు. ఈ యొక్క ఎగ్జామ్స్ పాస్ అవ్వాలండి. అయితే ఇందులోని ఈ యొక్క మిథున రాశిలో స్త్రీ విద్యార్థులు అంటే అమ్మాయిలు చదివే చదువు ఎక్కువ ర్యాంక్ వస్తుంది. అమ్మాయిలు చదివే చదువుకి మంచి ర్యాంక్ సంపాదించుకుంటున్నారు. ఏదో అది ఇంజనీర్ అవనండి, ఇంకోటి అవనండి మంచి ర్యాంక్ వస్తుంది. విద్యార్థినికి లేకుంటే విద్యార్థులకి అమ్మాయిలు కూడా తక్కువ ర్యాంక్ వస్తుంది, ఎక్కువ రాదు. ఇదేంటంటే మా అబ్బాయి కూడా చాలా బాగా చదువుతాడు, మా అబ్బాయికి ర్యాంక్ రాదంటారు. ఏంటంటే మీ అబ్బాయి పుస్తకం పట్టుకుని చూస్తున్నాడు, చదవట్లేదు. నువ్వు చూసేదానికి ఏమనుకుంటున్నావు? అయ్యా నా కొడుకు తెగ చదివేస్తున్నాడు అనుకుంటున్నావు. అంటే చదవట్లేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. మరి అలా చదివితే విద్య ఎక్కడ వస్తుంది? అందువల్ల విద్యార్థులకి ఎక్కువగా ఆధిక్యత ఉంది, యువకులకు ఆధిక్యత తక్కువగా ఉంది. మరి అలాగే వీరికి వివాహ యోగం కానీ వాహన యోగం కానీ ఈ యొక్క నెలలో వివాహాలు లేవు, ముహూర్తాలే లేవు. పంచాంగ విధానాన్ని చూసుకుంటే ముహూర్తం ఉండాలి కదా. అంటే ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి వివాహ యోగాలు ఉంటాయి. హిందూ విధానంలో వివాహ యోగాలు లేదు. ముహూర్తం లేని వివాహం ఎలా చేస్తారు? ముస్లిమ్స్ కంటే వాళ్ళ యొక్క ఖురాన్ ప్రకారంగా ఎప్పుడైనా ఏ నెలలోనైనా ఏ మాసంలోనైనా చేయొచ్చు. అలాగే ఈ యొక్క క్రిస్టియన్స్ ఉన్నారంటే వీళ్ళది కూడా ఎప్పుడైనా ఏదైనా చేస్తారు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోద్ది. ఉంగరాలు మార్చుకుంటారు, శుభ్రంగా నాన్ వెజ్ వండుకొని భోజనాలు పెట్టుకుని తినేసి మీరిద్దరు భార్యాభర్తలు అయిపోయారు అని చెప్తారు. కాబట్టి హిందూ ధర్మ ప్రకారంగా అయితే ఈ యొక్క నెలలో ముహూర్తములు లేవు. మరి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగము కాదు, వాహన యోగం ఉంది. గృహయోగం అన్నది ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు రాదు. మిథున రాశి వారికి ఎప్పుడు వస్తుంది అంటే ఉగాది వెళ్ళాలి. ఉగాది వెళ్ళిన తర్వాత గృహ నిర్మాణం చేయడం కానీ గృహమును కొనడం కానీ అటువంటి విధానాలు జరుగుతాయి. అంటే ఈ నెలలోని మార్చి నెలలోని ఏ విధంగా గృహ లాభములు సాగవు. వాహన యోగములు అంటే ఈ రోజుల్లో వాహనం కొనడం పెద్ద సమస్య ఉంది. చిన్న జతగాడు కూడా కారు కొంటున్నాడు, ఓ ఈఎంఐలు కట్టుకునేలాగా కారు వచ్చేస్తుంది. వాహన యోగం గురించి జాతకాల్లో చెప్పుకోవాలంతా పరిస్థితి పోయింది. ఒకప్పుడు చెప్పుకునేవారు వాహన యోగం ఉందా లేదా నాకు చెప్పండి అని. కాబట్టి ఈ రోజుల్లో చిన్న గుమస్తా జాబ్ చేసుకునేవాడు నెలకే 25,000 సంపాదించినా 20,000 సంపాదించినా అది ఏదో కారో బండో ఏదో కొనేస్తున్నారు. వాహనము లేని వ్యక్తి హైదరాబాద్ నగరంలో లేడు. ఎవరున్నారంటే ఎవరూ లేరు. కాబట్టి వాహన యోగం గురించి తర్జన భర్జన చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు పాటించిన పరిహారములు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ లేకపోతే రామాలయం, శ్రీరామచంద్రుడు, జానకి రాముడు అని అంటారు. ఈ యొక్క వారు చేయవలసినది ఏంటంటే ఈ యొక్క నెలలో గురువారం నాడు ఉదయకాలము యందు స్నానములు చేసి తలస్నానమును ఆచరించి రామాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రుడికి ఒక అభిషేకం చేసే అవకాశాలు ఉండవు మన సైడ్లో. కాబట్టి ఒక కొబ్బరికాయను సమర్పించి అష్టోత్తర పూజనోడు చేయమని చెప్తే చేస్తారు. అది చేసిన తర్వాత అక్కడే కూర్చుని రామాలయంలో కూర్చుని శివనామ జపం చేయాలి, శివుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే రాముడు శివుని ఆరాధిస్తాడు. అప్పుడు యోగదాయకమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. లేదు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు, మన బిర్లా మందిర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము, అష్టోత్తర పూజ గోత్రనామాలు చెప్పించి అష్టోత్తర పూజ చేయించుకుంటే అవకాశం ఉంటే చేయించుకుంటాము. లేదంటే చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసిమాలని పట్టుకెళ్ళి ఇవ్వాలి. తులసిమాలని ఏ వారం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి శనివారం కదండి అంటారు, కానీ కాదు.
శుక్రవారం నాడు ఇవ్వాలి తులసి మాలను. శుక్రవారం నాడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి ఒక పావు కేజీ పట్టికి బెల్లం మిశ్రీ ఉంటుంది కదా, మీ ఒక ఓపికని బట్టి పట్టికి బెల్లం మిశ్రీ పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకుని వచ్చి పెట్టుకెళ్ళి అది నివేదన చేపించి ఆ నివేదన మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడున్న భక్తులకు అందరికీ అది పంచాలి. ఎలా పంచాలి అంటే చాలామంది ఈ 3 వేలతో పెంచుతారు, 4 వేలతో. ఇలా పెట్టకూడదు. చేతికి ఒక గ్లౌజ్ లాంటిది తొడుక్కోండి, మామూలు కవర్, పోలిథిన్ కవర్ కట్టుకుని ఇలా పట్టుకొని ఇలా తీసి ఇలా గుప్పిట్లోకి రావాలి. గుప్పిట్లోకి వచ్చి ఆ గుప్పిట వేయాలి. ఎంతమందికి వస్తే అంతమందికి. అంటే ఇలా వేసేదంటే ఇన్నే వస్తాయి, ఇలా తీసి ఇలా పట్టుకుని కొంచెం ఎక్కువ వస్తాయి, అది ఎక్కువ పెట్టాలి. ఆ రకంగా దాన్ని వితరణ చేయాలి. వితరణ చేసి ఆ తర్వాత అక్కడ కూర్చుని శివనామస్మరణ చేయాలి. మళ్ళా రామాలయంలోనైనా శివనామస్మరణ చేయాలి, వెంకటేశ్వరుడి దగ్గర శివనామమే చెప్పాలి. శివనామం చెప్పకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి. ఈ యొక్క మిథున రాశి వారికి మహామృత్యుంజయ మంత్రం చదవడమే మంచిది, చాలా శుభదాయకం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్. ఓం నమ శివాయ. ఇలా చదివితే చాలా శుభ ఫలితాన్ని పొందుతారు. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే 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 పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు, తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఈ జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు, అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తే లాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి, బుద్ధి వంకరే ఉంటుంది. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం ఉంది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది. ఎందుకు తెప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి గల కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జనన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి,
రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్దరిల్లిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కదా గదలు అలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడికి అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు, ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుడి మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్తు నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అభిజిత్తుని ఎందుకు తొలగించారు. జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే ఇది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును
వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.